హాయ్ అండి. నా దగ్గరికైతే ఈ బ్యూటిఫుల్ స్టోన్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి వచ్చింది. ఇలాంటి బ్లౌజెస్ కుట్టడం అయితే కొద్దిగా టఫ్ వర్కే. బట్ దీన్ని కూడా మనం ఓవర్కమ్ చేస్తేనే కదండి మంచి టైలర్స్ అనిపించుకునేది. దీన్నైతే నేను ఎలా రెడీ చేశానో చూపిస్తాను చూడండి. మనకి రిఫరెన్స్ పిక్ అయితే మళ్ళీ ఇలా ఒకటైతే పంపించారు. ఫస్ట్ వచ్చేసేమో బ్లౌజ్ ఫుల్ వచ్చింది కదా బ్యాక్. ఇప్పుడు చూడండి హాఫే ఉంది కింద బ్యాక్ సైడ్. అది ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ నాకు ఫుల్ కుట్టమని చెప్పారు. మళ్ళీ ఫుల్ కుట్టినాక అది బ్యాక్ వచ్చేసరికి ఎక్కువ ఉంది డిజైన్ వల్ల. సో నాకు మళ్ళీ కింద కట్ చేయమని చెప్పారు. మళ్ళీ కట్ చేసి రీమోడల్ చేసి పంపించాను. ఇలా వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెట్టేశాను. పఫ్ స్లీవ్స్ వచ్చేసి చాలా స్పేస్ సిల్క్ శారీ కాబట్టి బాగా స్టిఫ్గా నిలబడ్డాయి. చూడండి కింద మీకు వి షేప్ అనేది కనిపిస్తుంది. డ్యాంగిల్స్ అయితే అలా పెట్టాను. కింద వి షేప్లో వచ్చేసరికి మళ్ళీ అక్కడ కూడా హ్యాంగింగ్స్ పెట్టాలి కదా నాట్ కట్టుకోవడానికి. సో అలా పెట్టాను క్యాప్వి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ యూ షేపే పెట్టేశాను. బాగా వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం. ఇలాంటి బ్లౌజెస్ అయితే కొద్దిగా టాస్కే కానీ టైం కూడా చాలా టేకింగ్. ఈ స్టోన్ లైస్ అయితే మాత్రం స్టిక్ చేసి మళ్ళీ స్టిచ్ చేశాను. బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. ఈ ఐడియా మీకు నచ్చితే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్